హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడైతే చక్కగా చేపలు చూస్తుంటేనే ఉత్సాహం వస్తుంది కదా ఫ్రెండ్స్. మరి చేపలు పిచ్చున్న వాళ్ళైతే అస్సలు వదలరండి. ఇక్కడ కొరమేనుల చేపలతో పాటు పైలట్ చేపలు కూడా మరి అందులో అయితే పడ్డాయండి. ఇవి ఇళ్ళ దగ్గరికి తీసుకొచ్చి అమ్మారండి. అక్కడైతే నేను వాళ్ళ దగ్గర తీసుకున్నాను. బయట ఎళ్ళి మార్కెట్‌లో తీసుకొచ్చినయి కాదు. ఇక్కడ ఆ కొరమేను చేపలతో పాటు తేలిమేను చేప కూడా ఒకటి ఉండిందండి. వాటిలతో పాటు ఇక్కడ పైలట్ చేపలు కూడా 5 అయితే అందులో ఉన్నాయండి. శుభ్రంగా క్లీన్ చేసి ఇచ్చారండి. చూసారు కదండీ! మధ్యలో ఘాటు పెట్టేసేసుకున్నాను చేపలన్నిటికి. అటువైపు, ఇటువైపు 2 వైపులు ఘాట్లు పెట్టాను. మనం పూసే మసాలాల్లో అయితే ఆ ఘాట్లలోకి వెళ్ళి చాలా చక్కగా అయితే మరి మనకి వేగుతాయండి. ఇక్కడ తగినంత సాల్ట్ అయితే నేను వేస్తున్నాను. మరి మీరెంత సాల్ట్ అయితే తింటారో దాన్ని బట్టి మీరు వేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ కారం కూడా మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. ఇక్కడ మేము తినే స్పైసీకి తగ్గట్టు అయితే కారం అయితే వేస్తున్నాను. ఇక్కడ తగినంత పసుపు వేసాను ఫ్రెండ్స్. చక్కగా ఇక్కడైతే ఆచి చికెన్ మసాలా అయితే నేను ఒక హాఫ్ స్పూన్ దాకా అయితే మరి వేసుకుంటున్నాను. నేనైతే ప్యాకెట్‌తో ఏస్తున్నాను. మీరు స్పూన్‌తో కావాలన్నా వేసుకోండి. లేదంటే అలా అయినా వేసుకోండి. ఇక్కడ పెప్పర్ పౌడర్, మరి పెప్పర్ పౌడర్ వేసిన దానివల్ల చాలా అంటే చాలా బావుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను వేయించి మరి పెప్పర్ పౌడర్ అలా చేసి మరి సీసాలో పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇదంతా కూడా మనం చక్కగా అయితే చేపలకంతా పట్టించేసుకోవాలి. ఫ్రెండ్స్ నేనెప్పుడూ అల్లం వెల్లుల్లి పేస్ట్‌తోనే నేను మీకైతే ఫ్రై చేపలకైతే ఎప్పుడైనా చూపిస్తున్నాను. ఇక్కడైతే నేనిప్పుడు ఇట్లాగా కారము, ఆచి చికెన్ మసాలా, అలాగే పెప్పరు, మరి ఈ సాల్టు, పసుపు ఇది మాత్రమే వేసి నేనైతే చేపలకు పూస్తున్నాను. చాలా అంటే చాలా బావుంటుందండి. ఒక్కోసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏస్తే మాడుతది అని అనుకుంటాం కదా! ఒకసారి ఇలా కూడా మీరు ట్రై చేయండి. ఇక్కడైతే ఇక్కడైతే అన్నిటికీ చక్కగా వేళ్ళతో అయితే నీట్‌గా అయితే మరి మసాలాలంతా కూడా చక్కగా పట్టించాలండి. అలా పట్టితేనే దానికి ఆ చేపలకనేది మనకి స్పైసీగా, టేస్టీగా ఉంటుంది. మనకి వేయించుకునేటప్పుడు కూడా ఏమి మాడదండి. ఇలాగ చక్కగా అన్నిటికి పట్టించేసిన తర్వాత ఒక బాక్స్‌లో అయితే నేను ఇలా తీసి పెట్టుకుంటున్నాను. మీరు నిమ్మకాయ కూడా వేసుకోవచ్చండి. కానీ నేను నిమ్మకాయ అయితే వేయట్లేదు. మరి వేయించేసుకున్న తర్వాత మరి పైనైతే పిండుకుందామనైతే నేనైతే అలా వేసేసానుకున్నాను ఫ్రెండ్స్. మీరైతే ఇలా వేసుకోండి. లేదంటే అలా అయినా వేసుకోండి. నిమ్మకాయ వేసిన దానివల్ల మనకి ముక్క అనేది విరగదు. పప్పుచారుకి కానీ, పచ్చడికి కానీ దేనికైనా చేపల ఫ్రై చాలా బావుంటుంది. ఇలా 2 అయితే నేను ఒక బాక్సులలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టి నాకు వీలున్నప్పుడు చేస్తాను ఫ్రెండ్స్. నమస్తే. బాయ్.